పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంటు బల్లలను యునైటెడ్ కాపు వనితా సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో అందించారు. సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్యూసీసీ మెంబర్ జకంపూడి నాగేంద్ర కుమార్ వాటిని ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సిమెంటు బల్లలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నాగేంద్ర కుమార్ తెలిపారు. యునైటెడ్ కాపు సర్వీస్ ఇంటర్నేషనల్ క్లబ్ వారు వీరవాసంలో రైల్వే స్టేషన్ దగ్గర ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ క్లబ్ వారు ఇక్కడ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను రైల్వే డిఆర్యూసీసీ మెంబర్గా నన్ను ఆహ్వానించడం, అలాగే మా సోదరుడు లీలాకృష్ణ నీటి సంఘం డీసీ చైర్మన్ ఇంకా అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా అంటే ప్రభుత్వం ఇస్తుంది లేకపోతే రైల్వే ఇస్తుంది అని ఎదురు చూడకుండా ప్రయాణికులు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఇక్కడ వీరవాసం ప్రజలు వాళ్ళే సమకూర్చుకోవడం, అదే క్లబ్ ద్వారా చేసుకోవడం నిజంగా అభినందనీయం. అలాగే ఇక్కడ వీరవాసం ప్రయాణికులు ప్రజలు ఒక విన్నపం కోరారు. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా అభివృద్ధి చేస్తూ చాలా వేగవంతంగా ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. కానీ మాకు పూర్వం నుంచి ఉన్నటువంటి ఎప్పుడైతే మన షిరిడి బండి ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా వీరవాసంలో హాల్ట్ ఉండేది. ఈ మధ్యకాలంలో హాల్ట్ ఆపేశారు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. కంపల్సరీ నగరసోలే కాదు వేరే ట్రైన్స్ని కూడా ఇక్కడ హాల్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ తరపున చక్కని మంచి కార్యక్రమం చేసేవాళ్ళని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క రైల్వే సమస్య, ఒక పక్క నీటి సమస్య, ఎన్నిటికి కావాల్సిన ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్న బల్లల ఓపెనింగ్ తోటి పాటు వారి సమస్యలన్నీ నెరవేర్చేకి వాళ్ళు ముందు పెట్టాం. వాళ్ళు చక్కని యువకులు మంచి ఉత్సాహంగా, ఎందుకంటే మంచి పరిచయాలు ఉన్నాయి బీజేపీలో వాళ్ళ అగ్రనాయకులు జిల్లాలో. మినిస్టర్ గారు కూడా వీళ్ళతోటి బాగా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఇవన్నీ పరిష్కారం అవుతాయని నేను ఆశిస్తున్నాను. మేము ఈ క్లబ్ తరపున పేరుకి కోపం ఉంది కానీ మేము దగ్గర 150 మెషన్లు ఇచ్చాం. అన్నీ 30% ఎస్సీబీసీలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందరి సమస్యలు మేము పరిష్కారానికి కృషి చేస్తాం.